ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా వారంలో మొదటి 3 రోజులు ఒక ఎత్తు, చివరి 3 రోజులు మరో ఎత్తు. మధ్యలో ఉన్న గురువారం స్వామివారికి ప్రత్యేక సేవలు ఉండడంతో దర్శన సమయం కూడా తక్కువ. అయితే ఆ తక్కువ సమయంలో కూడా రికార్డు స్థాయిలో భక్తులకు స్వామివారి దర్శనం ఇప్పించగలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. సాంకేతిక సదుపాయాలను వినియోగించుకొని అధికారులంతా సమన్వయంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. గురువారం శ్రీ శ్రీనివాసుడిని 79,603 మంది భక్తులకు దర్శనం లభించింది. ఇక శుక్రవారం కూడా తిరుమల కొండ భక్తజన సంద్రంగానే ఉంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు నారాయణగిరి ఉద్యానవన షెడ్లు నుండి శ్రీవారి సేవా సదన్ భవనం వరకు విస్తరించాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భక్తులు క్యూ లైన్లలోకి రాకుండా నిలువరించినప్పటికీ శుక్రవారం ఉదయం క్యూ లైన్లు ప్రారంభించేందే తడువుగా వేలాది మంది భక్తులు పరుగున వచ్చారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా సమయపాలనపై దృష్టి పెట్టారు టీటీడీ అధికారులు. రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు అదనంగా 15,000 మందికి దర్శనం లభించేలా చర్యలు చేపట్టారు. క్యూ లైన్లను గంటకు పర్యవేక్షిస్తూ విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలను వినియోగిస్తున్నామని తెలిపారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శుక్రవారం అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించామన్నారు. అభిషేక సేవ సమయంలో 5,850 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ప్రతిరోజు ఇలా దాదాపు 15,000 మంది భక్తులకు అదనంగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఈరోజు ఫ్రైడే, అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేయించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషను చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేయించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి 1000 దీపాల కాంతులతో అలంకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ్య కీర్తనల నడుమ అమ్మవారు 1000 దీపాల కాంతులతో దర్శనమిచ్చింది. సహస్ర దీపాలంకరణ సేవ తరువాత అమ్మవారిని మాడవీధులలో ఊరేగించారు. తరువాత ఆలయ సముదాయంలోకి తీసుకెళ్లారు.
కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో జరుగుతున్న సరస్వతి అంత్యపుష్కరాల్లో పుష్కర స్నానం ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులతో పాటు సాధువులు అధిక సంఖ్యలో కాళేశ్వరం చేరుకుంటున్నారు. పుష్కర స్నానానికి విచ్చేస్తున్న భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వేసవి నేపథ్యంలో సరస్వతి ఘాట్ వద్ద సరస్వతీ నది స్నానానికి వెళ్లే మార్గంలో తుంపర్ల మాదిరి జల్లు పడేలా ఏర్పాట్లు చేసింది. ఈ తుంపర జల్లు భక్తులకు కొంతమేర ఊరటనిస్తోంది. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం ఉత్సవ శోభితమైంది. గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన ప్రదేశంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. త్రివేణి సంగమం విద్యుద్దీప కాంతులతో కళకళలాడింది. పుష్కర ఘాట్ వద్ద కాశీ పండితులు నదీమాతకు నవరత్న హారతి ఇచ్చారు. అంతకుముందు పుష్కర స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేసి నదీమాతకు పూలు, పండ్లు, పసుపు కుంకుమతో పాటు చీర సారెనిచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు, కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రి శ్రీధర్ బాబు త్రివేణి సంగమంలో జరిగిన నదీ హారతిని దర్శించారు. మరోవైపు హారతి సమయంలో మునుపెన్నడూ లేని విధంగా త్రివేణి తీర ప్రవాహంలో తెప్పోత్సవం జరిగింది. ప్రత్యేక హంసవాహనంపై ఉత్సవమూర్తులను ఆసీనులను గావించి వేద మంత్రాల నడుమ ప్రవాహంలో ఊరేగించారు. భక్తుల జయజయ ధ్వనుల మధ్య త్రివేణి తీర ప్రాంతం పులకించింది. సరస్వతి అంత్యపుష్కరాల్లో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట మరింత అభివృద్ధికి మార్గం సుగమం అయింది. ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి మరిన్ని హంగులద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమైంది. భక్తులంతా తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే యాదగిరిగుట్ట కొండ కింద పెద్ద గుట్టపై టెంపుల్ సిటీలో 43 కోట్ల రూపాయలతో వేద పాఠశాల నిర్మించనున్నారు. కొండపై 100 కోట్ల రూపాయలతో బాలాలయ ప్రాంతంలో నిత్య కళ్యాణ మండపం నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయి. యాదగిరిగుట్ట ఆలయంలో వాయువ్య దిశలోని లిఫ్ట్ పక్కన నుంచి తిరుమాడ వీధుల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకమైన మెట్ల మార్గం పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా లక్ష్మీ పుష్కరిణిలోని శివాలయానికి వెళ్లే ప్రాంతంలో దీక్షాపరుల మండపం, వసతి గృహాల ప్రతిపాదనకు కూడా కార్యరూపం ఇస్తున్నారు. వైకుంఠం ద్వారం నుంచి కొండపైకి వెళ్లే శ్రీవారి మెట్ల మార్గానికి ప్రత్యేకమైన టనల్, ఫ్యాబ్రిక్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపనతో ఆ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి భక్తులకు దేవస్థానం ఒక చక్కటి శుభవార్తను అందించింది. భక్తుల కోరిక మేరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశిష్టమైన స్వర్ణ పుష్పార్చన సేవను 23వ తేదీ నుండి ప్రతి శని, ఆదివారాల్లో తిరిగి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం, ఆదివారం రోజుల్లో ఈ సేవను 3 విడతలుగా నిర్వహించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలోని వనదుర్గామాత ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ద్రవ్యాలతో విశేష హోమం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారితో పాటు ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.